నాతోటి సహోదరుని బట్టి సహోదరులు మాస్టర్స్ బట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మాది రేపల్లో విశ్వేంద్రపాలెం అనే ఒక స్వగ్రామం. ఉద్యోగ రీత్యా మేము రేపల్లో ఉంటున్నాం. స్వగ్రామం అయితే కిష్కిందపాలెం. మాకు ఒక చర్చ్ కూడా ఉంది. దేవుని మహాకృపను బట్టి అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. ఒక సేవకుని మేము ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా పరిచర్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నాం. దేవుని మహాకృపను బట్టి మాకు 4 సంవత్సరాలు దాదాపు 3-4 సంవత్సరాల క్రితం నుంచి సిస్టర్ గారు పరిచయము. వేకువజాము ప్రార్థన వల్ల హోలీ ప్రేయర్ ఫ్యామిలీ ద్వారా తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరితో పాటుగా మేము కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయం 3 సార్లు ఈ ప్రార్థన సహవాసం ఉంటుంది. నేను ఉద్యోగ రీత్యా ఉదయం పూట ఉండగలుగుతున్నాను. నైట్ మళ్ళీ రాత్రికాల సమయం 6:30 సమయంలో కూడుకోవడం జరుగుతుంది. మా పాప శరణ్య అయితే తను కూడా ఈ యొక్క హోలీ ప్రేయర్ ఫ్యామిలీలో ఒక భాగస్థురాలుగా ఉంటూ ఆ పాప వివాహ విషయమై మేము చాలా ప్రార్థించి ఉన్నాం. ఈ హోలీ ప్రేయర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా ఉంటూ చాలా మంది ఉన్నారు ఈ సంఘంలో. ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉదయకాల సమయంలో ఆ బిడ్డ కొరకు కూడా చాలా మంది ప్రేయర్ చేసి ఉన్నారు. మీ అందరి ప్రార్థన సహకారం వల్ల ఆ పాప కూడా మంచి సంబంధం కుదిరింది. రేపల్లో ఆ బాబు కూడా ఎంటెక్ చేశాడు, సాఫ్ట్వేర్. ఆ బాబు కూడా మాతో పాటే ఉన్నాడు. ఇద్దరు కలిసి తీసుకొచ్చాము ఆ బాబుని కూడా. మీ యొక్క ప్రార్థన సహకారం వల్ల కుటుంబం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అది ఎన్నో సమస్యలు ఉండటం వల్ల మా సార్ జాన్ మిస్ట్రీ గారు తను కూడా రిటైర్మెంట్ జరిగింది మన సెప్టెంబర్లో. ప్రతి సంవత్సరం కూడా దానికి ఏదో ఒక విధంగా కొంచెం బలహీనతలు వస్తూ ఉన్నాయి. కానీ ఏదైనా నమ్మదగిన దేవుడు సహాయకుడు. ఆయన చిత్తము లేనిదే ఏది మన యొద్దకు రాదు. వచ్చిన ఆయన సమస్తం చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నో సమస్యలు అంటే మరణధానం వరకు, అంటే ఇంకా కాసేపు అంటే డాక్టర్స్ కూడా ఎలా చెప్పేవాళ్ళంటే లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారమ్మా అన్న విధంగా చెప్పేవారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ బిడ్డని చాలా స్వస్థపరుస్తూ వచ్చాడు. మా యొక్క సేవా పరిచర్యలో ఆ యొక్క మేము కొనసాగుతున్నప్పటికీ మీ యొక్క ప్రార్థన అవసరం మేము కోరుకుంటున్నాం. ముందు కూడా ఈ ప్రేయర్ ఫ్యామిలీలో హోలీ ప్రేయర్ ఫ్యామిలీలో కొనసాగునట్లు మా కుటుంబం నిమిత్తం, మా నిమిత్తం మీరందరూ ఈ యొక్క పర్సనల్ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రేయర్ ఫ్యామిలీ ఉండడం వల్ల, హోలీ ప్రేయర్ ఫ్యామిలీ ఉండడం వల్ల ఎన్నో సమస్యలు ఎంతమందికో కూడా పరిష్కరించబడుతున్నాయి. మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా ముందు ఒక సమయం అంటూ లేదు. తెల్లవారుజామున 1 గంట అవుతుందో 2 అవుతుందో, ఒకసారి 3 కూడా ప్రేయర్ కాల్ చేస్తూ ఉంటాం సిస్టర్ గారికి. అమ్మ ఈ యొక్క సమస్య ఉంది, మా కోసం ప్రార్థన చేయరా అని అంటే అందరూ బిడ్డలందరూ ఏకీభవించి మా కోసం చాలా మంది కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. మా మెస్రీ గారికి బాగున్నప్పుడు తెల్లవారుజామున 2కి ఒక్కోసారి చాలా ఏడ్చేవాళ్ళం. అసలు ఏంటి ప్రభా ఇలా ఉంటుంది అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ దేవుడు చాలా అనుకోని విధంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు మా ఫ్యామిలీలో చేస్తూ వచ్చారు. దరిదాపు మా పెద్ద పాప వివాహ విషయం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా దేవుడు సహకరిస్తూ వచ్చాడు. పాప మ్యారేజ్ పెట్టుకున్నాము. పెద్ద పాప వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. అనుకోని విధంగా ఏమైందంటే సాతాను ఏ విధంగా శోధిస్తుందంటే మమ్మల్ని ఏదైనా ఒక కార్యం మేము ఇంట్లో తలపెట్టుకుంటే వెంటనే దాని వెంటనే ఏదో ఒక విధంగా అది శోధిస్తుంది అన్నమాట. ఎలా అంటే పాప వాళ్ళకు వచ్చే కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడం వల్ల ఏమైపోయిందంటే అది అసలు ఎక్కడ అంటే కేసర్ వంతెన దగ్గరలో దరిదాపు మేము 1 గంటకి పిల్లలు మా దగ్గరికి వచ్చేస్తారని ఆశపడుతున్న వేళ ఫోన్ వచ్చింది. ఏమంటే కార్ యాక్సిడెంట్ అయింది మమ్మీ, అడ్డం పడ్డాడు ఒక ముసలి అతను మొత్తం ఆ ఊరు ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ చుట్టుముట్టేశారు. మమ్మల్ని వెళ్ళనీయలేదమ్మా, పిల్లలేమి ఏడుస్తా ఉన్న చిన్న పిల్లలు 2 పాపకి, పెద్ద పాపకి అనుకున్న సమయంలో అది ఊరు కాని ఊరు, ప్రదేశం కాని ప్రదేశం, మాకెవరూ తెలియదు. అక్కడ దిక్కు తెలియని ప్రదేశం.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక గంటకి ఇంటికి వస్తాననుకున్న టైంలో ఏంటి అయ్యేలా చేసాం, ఇంకా చూస్తే వారం రోజులు పెళ్లి పెట్టుకున్నాం, ఈ యాక్సిడెంట్ ఏంటి ఇలా ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి, దేవుడు ఏంటంటే మనకు తెలియకుండానే మన వైపు నిర్ధం యెహోవా అని అంటారు కదా, మన పక్షాన దేవుడు ఒకళ్ళు నిలబెడతాడు. అక్కడ మన పక్షాన మనకు తెలియని ప్రజల్ని అక్కడ నిలబెడతానన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చాడు దేవుడు. ఎందుకంటే అక్కడ మాకు ఎవరు తెలియకపోయినా మా యొక్క సిస్టర్స్ అంటే మా తోడి కోడల పిల్లలు అక్కడ జగ్గైపేటలో ఉంటున్నారు. మేము వాటికి చేసి చెప్పాం, అయ్యా ఇట్లా చెల్లి వాళ్ళు ఇలా ఇదైపోయారంట, అక్కడ కార్ ఏదో యాక్సిడెంట్ అయిందంట, అయ్యా పిల్లల్ని ఆపేశారంట, మాకు ఎవరు తెలియదు కదా అంటే అట్లా నువ్వు భయపడద్దు, మేము చూద్దాము, ఎవరు ఫోన్ చేద్దామని చెప్పేసి అంటే అనుకోని విధంగా వాళ్ళ బాబాయ్ అక్కడ ఉంటారన్న సంగతి మాకు అసలు తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలతోటి సర్పంచులతోటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఏమీ లేకుండా మమ్మల్ని మా పిల్లల్ని కార్ని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసుకున్నారు. మామూలుగా అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఆ దెబ్బతగిన వ్యక్తి తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు అసలు. ఆ ముసలాయన ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు అంటే సీరియస్ కండిషన్ గా ఉంది, అటో ఇటో అయిపోయేటట్టుగా ఉన్నాడు, ఆయన చనిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా వేదన కంగారు. అసలు ఆ నైట్ అంతా తిరుగుతూనే ఉన్న రోడ్డు మీద. అయితే కానీ దేవుడు మహాకృపని బట్టి ఏంటంటే అబ్బాయికి ఎటు అతని ముసలి అతనికి పాపం ఆ వృద్ధాప్యంలో ఉన్న అతనికి ఏమి కాల ఐసీలో చేర్చారు. మేము వెళ్ళి పరామర్శించి వచ్చాం. ఉదయాన్నే 9 మొదలు పెట్టినటువంటి ఆ ఫోన్ కాల్స్, ఆ తిరుగుడు, ఆ హైరాణ రాత్రి 10 దాకా జరుగుతూనే ఉంది. 10కి ఏమని చెప్పారంటే, అమ్మా మీరు పెళ్లి పెట్టుకున్నారు కాబట్టి మీరు హైరాణ పడదు, మీరు వెళ్ళి మీ పెళ్లి పూర్తి చేసుకొని పనులన్నీ పూర్తి చేసుకుని రండి, తర్వాత కూర్చోబెట్టి మాట్లాడదాం, అప్పటి వరకు మీరు కంగారు పడుతున్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది, అంతా కార్యక్రమం అయిపోయింది. పెళ్ళైన 2 రోజులు వెళ్ళాం. దాదాపు 30 మంది కూడుకున్నారు అక్కడ వాళ్ళ ఊరు వాళ్ళందరూ. ఏం అడుగుతారా ఏంటని టెన్షన్ మొదలైంది. వెళితే దేవుడు అసలు మన ముందు వాళ్ళని ఎలా కూర్చోబెట్టాడంటే నోరు మెదకుండా కూర్చోబెట్టాడు. అసలు వాళ్ళు డిమాండ్ చేసే డబ్బులు మామూలు కాదు. 4 లక్షలు 5 లక్షలు. అసలు ఆ మనిషి మీకేం చెప్తున్నారమ్మా, మీ కార్ పోయిందని అంటున్నారు, దెబ్బతిందంటున్నారు, అర్థం పగిలిందంటున్నారు, అదంటున్నారు. యువతల మనిషి పోయేటట్టుగా ఉన్నాడు. మీకేం తెలుస్తుంది, మీ మనిషిని బట్టి మాట్లాడుతున్నారు. మీ కార్ పోయింది, కార్ కదిపోయింది, ఇది పోయింది అన్నారు. మరి మనిషి పోతే మాకేంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ దేవుడు మన పక్షాన నిలబెడతాడన్న వాగ్దానం మా పట్ల దేవుడు నెరవేర్చాడు. మాకు ఎవరు తెలియకపోయినా, ఆ ప్రదేశంలో ఎవరు మాకు మానవాళ్ళు లేకపోయినా దేవుడు మాకు నిలబెట్టి మన పక్షాన మా పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు 3 లక్షలు అడుగుదాం, 5 లక్షలు అడుగుదాం, ఎంతో అడుగుదాం, వీళ్ళెంతో 2 ఎంప్లాయీస్ కదా, వీళ్ళ దగ్గర ఎంతైనా పొందొచ్చు అని చెప్పన్న ఉద్దేశంతో వాళ్ళు ప్లానింగ్ చేసుకుని వచ్చారు. కానీ అక్కడ నిలబడ్డ మా తోడికోడళ్ళ మామయ్య వలన వాళ్ళు ఏం చేశారంటే, మీరేం మాట్లాడబాకండి అమ్మా, మేము మాట్లాడతాము, మీరు అట్లా నిలబడండి అంటే. మేము నిజంగానే అలా నిలబడ్డాం. మేము ఏం మాట్లాడాలి, అసలు ఏం చేయాల. తీరా లోపలికి వచ్చి అన్నారు, అయ్యా ఒక 70,000 కడతారా, 70,000 కట్టండి అని చెప్పన్నారు. 70 అప్పుడు సరే అని చెప్పేసి ఆ 70,000 కట్టేసి వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలతోటి రాయించుకుని మీకు మాకు ఏ సంబంధాలు లేవని చెప్పి మా కారు మాకు ఇచ్చేసారు. 15 రోజులు ఆ కార్ని అక్కడే పెట్టుకున్నారు. రోజుకి మాకు టెన్షన్ అన్నమాట. ఆ ముసలానికి ఎలా ఉందో, చనిపోతాడేమో, చనిపోతే మా పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, ఈ కేసు అవుద్దేమో అనుకోని విధంగా దేవుడు చాలా మేలు చేస్తా ఉన్నారు. పోయిన సంవత్సరం డిసెంబర్ సెమీ క్రిస్మస్ అయిపోయింది మా చర్చ్లో. చాలా గ్రాండ్ గా జరిగింది. మాకు కూడా దాదాపు ఒక 40-50 మంది వస్తూ ఉంటారు సంఘస్థులు. వాళ్ళందరికీ ఆ సెమీ క్రిస్మస్ ఆరాధన అయిపోయింది, చక్కగా జరిగింది, బాగా జరిగింది అనుకున్నాం. దేవుని నా మహిమార్థమే బాగా జరిగిందన్న ఆ వచ్చిన వాళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం మా సంఘస్థులకి మాకు తోచిన విధంగా ఏదో చిన్నగా వాళ్ళకి బట్టలు ఇవ్వటం అలాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయి చాలా బాగుంది. తెల్లవారుజామున 2-3 వరకు కూడా మెలుగుకున్నాం, అందరూ మాట్లాడుకున్నాం, సంఘస్థులు సంతోషంగా ఉన్నారు. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
తెల్లవారుజామున ఆదివారం ప్రేయర్ చూసుకుని వెళ్ళిపోతాంలే రేపల్లి అని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా సార్కి ఏదో చెప్పలేని విధంగా ఒకసారి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు, కడుపు ఉబ్బిపోతుంది ఒక పక్కన. ఏం జరుగుతుంది అర్థం కావట్లా. ఆదివారం అయిపోయింది, ఎక్కడ తీసుకెళ్దామన్న హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేరు. అది ఊరు, అదే టౌన్ ఏరియా కూడా కాదు. 108 ఫోన్ చేసాం, వచ్చారు. అసలు తీసుకెళ్ళేదాకా కూడా డాక్టర్స్ అక్కడ లేరు కదా. ఆదివారం ఇది ఎలా చేయాలో, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకెళ్ళాలి అర్థం కాదు. కానీ దేవుడు మనకి ఒక ఆలోచన ఇస్తాడు. ఎప్పుడైనా కానీ మన కష్ట సమయాల్లో ఆయన నిజంగా మొరపెడితే ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో అంతకుముందు బాగానప్పుడు ఒక బాబు మాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒక హాస్పిటల్. తను ఉంటున్నాడు అక్కడ. తను ఉన్నాడన్న విషయం కూడా మాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మేము వెంటనే ఫోన్ చేసాం అబ్బాయి, అయ్యా ఇట్లా జరిగింది అంకుల్కి అంటే, ఆంటీ మీరు ఏం భయపడద్దు, తీసుకొచ్చేసేయండి అంకుల్ని, నేను చూస్తాను. మరి ఎక్కడ తీసుకురావాలి, ఏ హాస్పిటల్ తీసుకురావాలి, ఎక్కడ ఏంటంటే కొత్తగా పెట్టారు ఆ హాస్పిటల్. ఆ హాస్పిటల్ కొత్తగా పెడితే అక్కడ వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తారా లేదో కూడా మాకు తెలియదు. కానీ ఒకటే నమ్మకం, దేవుని మీద నమ్మకంతో ఆ బిడ్డ అతని ట్రీట్మెంట్ అంతా లోగా చూస్తున్నాడు కాబట్టి, అతని కండిషన్ తెలుసు కాబట్టి చేస్తాడనే నమ్మకంతో వెళ్ళాం. డాక్టర్ కూడా అక్కడ లేడు, ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళారంట. మేము అనుకున్నాం డాక్టర్ గారు ఉన్నారు కదా, రమ్మన్నారేమో అనుకుని మేము వెళ్ళాం. వెళ్తే మేము వెళ్ళిన 2 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా డాక్టర్ లేకుండానే మొత్తం ఆయన మెడిసిన్స్ అన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసి రాత్రి 11 స్టేబుల్ అయింది. అది హార్ట్ బీట్ మనిషికి 70 to 80 టైమ్స్, 72 నుంచి 80 సార్లు కొట్టుకోవాల్సిన గుండె అక్కడికి వెళ్ళేసరికి ఆయన 50 సార్లు కొట్టుకుంటుంది. ఆయన యూరిన్ ఆగిపోయింది, యూరిన్ నడవట్లా. చూస్తే ఆయాసం. అసలు ఆయన ఒక్కటే అన్నాడు, డయాలసిస్కి వెళ్ళాల్సి వచ్చిందేమో, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేదేమో, ఇలాంటివి చెప్తా ఉన్నారు. కానీ దేవుడు ఆయన పక్షాన చాలా మేలు చేస్తా ఉన్నారు. ఆయన నిలబెట్టాడు ఆ టైంలో. అదే 11 గంటల టైంలో హార్ట్ బీట్ నార్మల్కి వచ్చేసింది. కొట్టుకోవాల్సినంత వరకే కొట్టుకుంటుంది. యూరిన్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నైట్కే పాస్ అయింది. స్కానింగ్ తీసుకెళ్ళాం, స్కానింగ్ లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి. చాలా అసలు ఏంటంటే ఏ ఆశ కాని దాని వేళ ఆశనై ఉన్నానన్న రీతిగా దేవుడు మా పక్షాన చాలా మేలు చేస్తున్నాడు. ఈ హోలీ ప్రేయర్ ఫ్యామిలీ కూడా గ్రూప్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. చాలా మంది ఉన్నారు చెప్పుకోవడానికి. ప్రసాద్ గారు ఉన్నారు, తర్వాత మన రామారావు గారు ఉన్నారు, శ్రీకరణ్ ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహాలు నేను చూడలేదు. కాకపోతే పలకరించుకోవడమే ఫోన్లో, కానీ ఎవరు ఏంటో నాకు తెలియదు. కానీ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం పక్షాన, మా పక్షాన మీ అందరికీ రుణపడి ఉంటాము. మీ ప్రార్థన సహకారాలు ఈ విధంగానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీతో సహకరిస్తానని మనవి చేసి ఇచ్చిన కొద్ది సమయాన్ని దేవుడు దీవించినగా.